ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. మన శాసనసభ్యులు వీరర్ గారికి మరి ఇక్కడికి చేసిన మిగతా ప్రముఖులందరికీ కూడా పేర్కొన్న ధన్యవాదాలు. మిత్రమని మీ అందరికీ మీకు తెలుసు, ఇవాళ నేను ఒక క్యాబినెట్ హోదా ఉన్న కార్పొరేషన్ చైర్మన్కి నేను వచ్చాను అంటే అసలు నా ప్రస్థానం స్టార్ట్ అయింది, ప్రారంభమైంది ఇదే మీడియా కూడా రామానుజం కోచింగ్ సెంటర్ నుంచి. దాదాపు ఒక 25,000 మందికి పైగా నేను వివిధ రకాల కోచింగ్ అందించాను. కాబట్టి విద్యావేత్తగా నేను 1000 మందికి విద్యను ఇచ్చిన వ్యక్తిగా ఇది చాలా కీలకమైన సమయం. పట్టభద్రులందరికీ కూడా ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ కావడం ఎంత ముఖ్యమో, ఒక గ్రూప్ 2 నోటిఫికేషన్ కోసం ఉద్యోగం కోసం ప్రిపేర్ కావడం ఎంత ముఖ్యమో, అసలు పట్టభద్రుల ఎన్నిక కూడా అంత ముఖ్యమైనది. ఎందుకంటే ఇది మన ఎన్నిక. ఇక్కడ ఈ ఓటు వేసేది మన ఓటు. ఇక్కడ గెలిచే వ్యక్తి, మనం గెలిపించుకునే వ్యక్తి, మన సమస్యల మీద మాట్లాడగలిగే వ్యక్తి ఉండాలి, మనవాడే ఉండాలి. అప్పుడే అక్కడ ప్రశ్నలు సంధించడం జరుగుతుంది, మనకు ఫలితాలు రావడం జరుగుతుంది. మల్లన్న గురించి ఇక్కడ ఎవ్వరు కూడా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. పొద్దున్నేస్తే మనము యూట్యూబ్లో చూస్తున్నాం ప్రశ్నించే గొంతుక, ఇవాళ ప్రశ్నించే గొంతుకలు అని మనం కొన్ని వేల మంది ఆ మాట మాట్లాడేదో చూస్తున్నాం. ఆ ప్రశ్నించే గొంతుకని మొదట ఆ పదాన్ని వాడింది నాకు తెలిసి తీన్మార్ మల్లన్నే కావచ్చు. కాబట్టి మీరు తీన్మార్ మల్లన్నకి మొదటి ప్రాధాన్యత ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ప్రభుత్వంతో గాను ఇక్కడ ఏ విషయమైనా చేయించే సర్వ శక్తి మన ఎమ్మెల్యే గారికి ఉంది. తీన్మార్ మల్లన్నతో కూడా నాకు దగ్గర పరిచయం ఉంది, దగ్గర బంధం ఉంది, అన్నదమ్ముల సాన్నిధ్యం ఉంది. వారు ఎట్లాగో ఈ ఎమ్మెల్సీ గెలవబోతున్నారు, అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు. మనం మొదటి ప్రాధాన్యత ఓటు కూడా వారికి వేసి గెలిపించడం పట్ల మన ప్రాంతంలో ఇంకేమైనా మనం డెవలప్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది రాజకీయాల్లోకి వచ్చినాక సేవ చేయాలనుకుంటారు, కానీ సేవ చేసి రాజకీయాల్లోకి వస్తే ఇంకెక్కువ సేవ చేయవచ్చు అనే ఆలోచనతోని తన జీవితాన్ని పూర్తిగా ప్రజలకు అంకితం చేసిన వ్యక్తి బిఎల్ఆర్ గారు. కాబట్టి ఈ నియోజకవర్గం నుంచి నేను అడుగుతున్నాను, ఈ నియోజకవర్గం నుంచి ఎక్కువ మెజారిటీ మొత్తం 34 నియోజకవర్గాల్లో కూడా ఈ నియోజకవర్గం నుంచే ఎక్కువ పట్టభద్రులు మల్లన్నకు మనం మెజారిటీ ఇవ్వడం ద్వారా వారికి మనం నిజంగా థ్యాంక్ యూ చెప్పినట్టు అవుతుంది ఎమ్మెల్యే గారికి కూడా. మరొక మాట అండి, రిజర్వేషన్ అనేవి చాలా ముఖ్యం. ఏ కళ్ళబొల్లి మాటలు మనం చెప్పాల్సిన అవసరం లేదు. నేను మీ అందరికీ తెలుసు, మీ అందరికీ పాఠాలు చెప్పాను, ఇక్కడ కూడా పాఠాలు చెప్పాను. రిజర్వేషన్లకి ప్రమాదం ఉంది, చాలా భయంకరమైన విషయం ఇది. రిజర్వేషన్లు పోయే ప్రమాదము అంచున ఉంది. దాని గురించి చాలా చర్చ జరుగుతూ ఉంది. రిజర్వేషన్లు కాపాడాలంటే ఒక సామాజిక విధానాన్ని కట్టుకున్న కాంగ్రెస్ వల్ల మాత్రమే అవుతుంది. బీజేపీని మనం ప్రోత్సహించడం ద్వారా రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తారు. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి అంటే 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో మనం చూసాం. ఒక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామ్ పెడితే రిజల్ట్ ఇచ్చి నింపడానికి 3 ఏళ్ళకు కూడా సాధ్యం కాలేదు. ఎక్కడ చూసినా అవినీతి జరుగుతూ ఉంది. ఇక బీఆర్ఎస్ పాలన అంటే ఎంత దొంగ అన్నట్టు ఉంది. 10 ఏళ్లలో నిరుద్యోగులు ఏడిపించింది ఎవరు? బీఆర్ఎస్ఏ కదా. అసలు జీవన్ నెంబర్ 46 తెచ్చింది ఎవరు? బీఆర్ఎస్ఏ కదా. అసలు సంతల పశువులను కూడా అంత ఆ రకంగా అమ్మారు, ఉద్యోగాలను అంత హీనంగా అమ్ముకున్నారు, అంత హీనంగా ఉద్యోగాలను అమ్ముకున్నారు. సో ఆత్మహత్యలు చేసుకున్నారు విద్యార్థులు కనుక. కాబట్టి మనము ఇవాళ అన్నీ మారాలి అంటే మీరు ఒకటి గుర్తుంచుకోండి. చాలా మంది వస్తున్నారు ఏమంటున్నారంటే కాంగ్రెస్ ఏం చేసింది 100 రోజులు. అసలు 100 రోజులు ఏం చేశారంటే అసలుకి మనందరం విద్యావేత్తలం, అందరూ మీరు లెక్చరర్స్ ఉన్నారు, దీంట్లో టీచర్స్ ఉన్నారు, మంచి డిగ్రీ కాలేజ్ చదువు చెప్పే వాళ్ళు ఉన్నారు. అసలు 100 రోజుల్లో గతంలో కేసీఆర్ ఏం చేశాడు? తాగి పడుకున్నాడు, ఏం చేయలేదు. 100 రోజుల్లో ఏం చేయలేదు, కానీ 100 రోజుల్లో కాంగ్రెస్ చాలా చేసింది. కాబట్టి మన నిరుద్యోగుల అంశాన్ని కూడా మనం మాట్లాడుకుంటే అసలుకి మనకి ఒక టీఎస్పీఎస్సీ అలా కనపడతా ఉంది, అంతకుముందు ఏపీపీఎస్సీ. అసలు అది ఏర్పరిచిందే కాంగ్రెస్ పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీ కదా దాన్ని ఏర్పరిచింది. ఇవాళ మనకు కొత్త చైర్మన్ కూడా టీఎస్పీఎస్సీలో పెట్టినాం. మొత్తం ప్రక్షాళన చేసి మీరు అనుకున్న జాబ్ క్యాలెండర్ వస్తుంది ఖచ్చితంగా. నాకు నమ్మకం ఉంది, ఒక విద్యావేత్తగా నాకు నమ్మకం ఉంది, జాబ్ క్యాలెండర్ వస్తుంది తొందరలో. అసలు ఏ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుందన్న విషయం కూడా మనందరం కూడా కళ్ళారా చూస్తాం.
కేసీఆర్ చెప్పిన సామెత ఇప్పుడు కేసీఆర్ ఏమనేవాడు, దున్నపోతుకి మేతేసి బర్రెకి పాలు తింటే ఎట్లా వస్తాయనేవాడు. ఇవాళ కూడా మనం కూడా అదే గుర్తు చేసుకోవాలి. పట్టభద్రులందరూ కూడా ముక్త కంఠంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి మనము మన ప్రశ్నని మళ్ళా సంధించుకోవడానికి కానీ మన అవకాశాలు తీసుకోవడానికి కానీ మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మిత్రులారా, మీ అందరికీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ కూడా తీన్మార్ మల్లన్నకి మొదటి ప్రాధాన్యత ఓటు ఒక్కటి వేయండి చాలు. వేసి కాంగ్రెస్ పార్టీకి మీరు మద్దతు ఇచ్చి ఆ మెజారిటీ కాపాడాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా థ్యాంక్ యూ. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.